చంద్రబాబు నాయుడు గారి మహిళల మీద ఉన్న నిబద్ధతే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక డ్వాక్రా ఏర్పాటు కానించి ఆ రోజు దీపం పథకం ద్వారా ప్రతి ఒక్క పేద గృహిణికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. అలాగనే ఒక వినూత్న పద్ధతిలో ఆ రోజుల్లో ఆర్టీసీలో డ్రైవర్లకు కండక్టర్లకు మహిళలను తీసుకున్నారు. ఇవన్నీ మహిళా పక్షపాతిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిలిచారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీపం 2.0 కింద 3 సిలిండర్ ఉచితంగాని, మహిళలకి బస్సుల్లో ఫ్రీ గాని, తల్లికి వందనం ద్వారా మహిళా ఆడపిల్లలు స్కూల్ డ్రాప్అవుట్స్ కాకుండా ఈరోజు మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ అనేది ప్రభుత్వాలు చేపట్టాల్సిన సంక్షేమమో లేదో బాధ్యతలో కాకూడదు, దాన్ని మహిళల హక్కుగా భావించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 48% ఉన్న మహిళలకి జీడీపీ కేవలం 18%గా చూపిస్తున్నారు. దీనికి కారణం అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో మహిళలు పనిచేస్తున్నారు, వాళ్ళ కష్టాన్ని లెక్కించడం లేదు. అది మొత్తం కలిపితే ఈ యొక్క జీడీపీ అనేది 30% వరకు చేరే అవకాశం ఉంది. ఈరోజు ఆ రోజు 96లో దేవగౌడ గారిని ప్రవేశపెట్టిన తొలి మహిళా బిల్లు కానించి మళ్ళా 98 నుంచి 2003 వరకు వాజ్పేయి ప్రభుత్వంలో కూడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ మహిళా బిల్లుకు సపోర్ట్ చేస్తా ఉంది. నిన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు కూడా తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. ఈరోజు ఈ మహిళా బిల్లును స్త్రీశక్తిలో భాగంగా తీర్మానాన్ని బలపరిచే ముందు ఈ కార్యక్రమానికి ముందుగానే మన నాయకుడు నారా లోకేష్ గారు రాబో ఎన్నికల్లో 33% రిజర్వేషన్ మహిళకు కేటాయిస్తాము, మహిళా క్యాండిడేట్లను ఎంపిక చేసేటప్పుడు 33% రిజర్వేషన్ ప్రకటిస్తామన్నందుకు ఇక్కడున్న మహిళా శాసనసభ్యులందరూ ఒక్కసారి నిలబడి నారా లోకేష్ గారికి అలాగనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటారని కోరుకుంటున్నాను. చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. మహిళలే కాదు, ఇక్కడున్న మా సోదరులు కూడా అందరూ లేచి ఈ యొక్క 33% పార్టీ నిర్ణయానికి వారి సంపూర్ణ మద్దతు కూడా ఈరోజు తెలియజేసుకున్నందుకు ఇక్కడున్న ప్రతి ఒక్క సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.